రోడ్లు, రైల్వే ప్రాజెక్టులు, పోర్టుల సమన్వయం దేశాభివృద్ధికి ఎంతో ముఖ్యం. ఒక ప్రాంతం అవసరాన్ని బట్టి ఇతర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేలా మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేస్తే సమగ్ర ప్రగతి సాధ్యమవుతుంది. ఈ విధంగా సమగ్ర మౌలికాభివృద్ధి వేగవంతం చేయడం కోసం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్ 21న ప్రారంభించిన కార్యక్రమమే ప్రధానమంత్రి గతిశక్తి యోజన. ఈ కార్యక్రమంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి గతిశక్తి యోజన చిన్నప్పటి నుంచి మనం చూస్తే కనుక రోడ్ల మీద వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే బోర్డులు మాత్రమే చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాము. అట్లాంటిది వర్క్ కంప్లీటెడ్ అనే బోర్డులని ఈ మధ్యకాలంలో తరచుగా చూడటం మనం గమనించవచ్చు. దీనికి కారణం ఈ ప్రధానమంత్రి గతిశక్తి యోజన అనే కార్యక్రమం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 16 శాఖలను సమన్వయం చేస్తూ అభివృద్ధి పనులన్నింటినీ కూడా వేగవంతం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. మౌలిక సదుపాయాల కల్పన కోసం నిర్మాణం చేసే బ్రిడ్జిలు, రోడ్లు, రైల్వే లైన్లు, అలాగే డాక్ యార్డులు వీటన్నిటికీ కూడా ప్రధానమైన అవరోధాలుగా అనుమతుల మంజూరుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ అనుమతుల మంజూరు పరిపాలనాపరమైన అనుమతులు, అలాగే అటవీ శాఖకు సంబంధించిన క్లియరెన్స్లు, అలాగే వీటన్నిటికంటే అతి ముఖ్యమైనదిగా ఆర్థికపరమైన అనుమతులు చూసుకోవచ్చు. ఈ 3 రకాల అనుమతులను ఒక ప్రాజెక్టుకు సంపాదించడానికే ఏళ్ల తరబడి జాప్యం జరుగుతున్న నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ఒకే డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి తీసుకువచ్చి సమగ్రమైన అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పథకమే ఈ ప్రధానమంత్రి గతిశక్తి యోజన. नेक्स्ट जनरेशन इंफ्रास्ट्रक्चर और मल्टी मॉडल कनेक्टिविटी को इस नेशनल प्लान से गति शक्ति मिलेगी. इंफ्रास्ट्रक्चर से जुड़ी सरकारी नीतियों में प्लानिंग से लेकर एग्जीक्यूशन तक को ये नेशनल प्लान गति शक्ति देगा. ఈ ప్రధానమంత్రి గతిశక్తి యోజన కార్యక్రమాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ గుంటూరు నగరాభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు స్థానిక పార్లమెంటు సభ్యులు, కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఇన్కంప్లీట్ ఏవైతే ఉన్నాయో 9 అయిపోయినాయి, ఇంకా ఒక 7 ఉన్నాయి. అది 2 కొంతమంది కొంత పార్ట్ రైల్వే వాళ్ళు చేశారు, కొంత R&B వాళ్ళు చేశారు. ఏ పర్మిషన్లు అయితే ఉన్నాయో అవన్నీ ఆ పర్మిషన్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. శంకర్ విలాస్ బ్రిడ్జ్లో రైల్వే దానికి పక్కన వేసేటువంటి పిల్లర్స్, ఆ పైన వచ్చేటువంటి ఈ గడ్డర్లు, ఈ ఫ్యాబ్రికేషన్ వీటన్నిటిలో కూడా మళ్ళీ రైల్వే వాళ్ళ పర్మిషన్లు కావాలి. అవన్నిటిని కూడా ఈ కల్లా క్లియర్ చేసే విధంగా రైల్వే వాళ్ళతోటి మాట్లాడి చేసాం. మొత్తం టోటల్ 4 బ్రిడ్జెస్ వర్క్ ఇనిషియేట్ అవుతున్నట్టు. ఇన్నర్ రింగ్ రోడ్డుది యాక్చువల్ గా ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సింది, ఇది ఏప్రిల్ 1st కానీ టెండర్స్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. రెండోది శ్యామలా నగర్, ఇది కూడా ఇంపార్టెంట్ బ్రిడ్జ్, దీనికి కూడా GAD అప్రూవల్ అయిపోయింది. ఇది ఒక సమగ్రమైన ప్రణాళికకు ప్రధానమంత్రి గతిశక్తి యోజనకు ఒక చిన్న ఉదాహరణగా ఈ ప్రాజెక్టులను చెప్పవచ్చు.